సమ్మర్ స్పెషల్ కూల్గా బాదం పాలు చేసేసుకుందామా? అదేంటండి మాకు కూల్గా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు హాట్గా కూడా సర్వ్ చేసుకుని తాగొచ్చు. చాలా సింపుల్ అండి. బాదం పప్పుల్ని జీడిపప్పుల్ని జస్ట్ వాటిని ఉన్న పలంగా వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు తాగేటప్పుడు టేస్టీగా ఉంటాయి, పొలుకుల్లా తగిలితేనే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మాస్ బాదం డ్రింక్ మిక్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఎంటీఆర్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. మాస్ కూడా మంచిదే అని చెప్పి తీసుకున్నానండి. ఎంఆర్పి వచ్చేసి 110 రూపీస్ ఇది. సో మొన్నే రీసెంట్గా తయారైంది February 2025లో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ అది చూసుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ పౌడర్ వచ్చేసి నేను జస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మిల్క్ బట్టి అనమాట. పైన అక్కడ రాసే ఉంటుంది ప్యాకింగ్ పైన 150 గ్రామ్స్కి 2 స్పూన్స్ సరిపోతుంది అని. సో ఈ బాదం పప్పులు, ఈ జీడిపప్పు పలుకులు ఏవైతే చేసి రెడీగా ఉంచుకున్నానో వాటిని అయితే ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినప్పుడు తాగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.